నిన్న నవంబర్ 17 ఈవినింగ్ 6:03కి ట్రైలర్ రిలీజ్ అయింది, పుష్ప ట్రైలరు. సో ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఈసారి పక్కా ఇది మరొక ఇండస్ట్రీ కాదు పాన్ ఇండియా సినిమాల్లోనే మరోసారి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్తో పుష్ప 2 మూవీ నిలిచబోతుంది. సో అందులో ఎటువంటి సందేహం అయితే లేనే లేదు. సో ట్రైలర్ మాత్రం క్వాలిటీ పరంగా చూసుకుంటే మామూలుగా లేదు. సుకుమార్ గారు ఎందుకు డిలే చేస్తున్నారు అని చెప్పి మనం చాలాసార్లు ఆయన కొంచెం విభేదించామన్నమాట, ఎందుకు డిలే అవుతుందని. బట్ ఒక్కసారి ట్రైలర్ చూసిన తర్వాత ఆ క్వాలిటీ, ఆ విజువల్స్ చూసిన తర్వాత ఓకే, సుకుమార్ గారు చాలా టైం తీసుకునైనా పర్లేదు, చాలా అంటే చాలా నీట్గా క్వాలిటీగా విజువల్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు. సో చాలా అంటే చాలా బాగుంది ట్రైలరు. సో మనం ఫస్ట్ 3.5 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నాం అంటే పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు, సో ఇది ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ మూవీ అని కొంతమంది, కాదు ఇది మన నేటివిటీ తగ్గట్టే ఉంది, ఇది పాన్ ఇండియా రీచ్ అవుదేమో అని చెప్పి అన్నారు. బట్ వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత పుష్ప గారి క్యారెక్టర్, అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ చూసి నార్త్ ఇండియాలో పండగ చేసుకున్నారు. వాళ్ళు ఫిదా అయిపోయారు ఆ క్యారెక్టర్కి. సో అక్కడ మొదలైంది ఈ ప్రపంచం, మామూలుగా లేదు. సో మనం నిన్న ఈవెంట్ చూసుకున్నాం అనుకోండి. సో ఈవెంట్ జరిగిన టైం ఈవినింగ్. సో మన తెలుగు రాష్ట్రాల్లో జనాలు వచ్చారంటే ఓకే, అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ భారీగా ఉంది కాబట్టి జనాలు వచ్చారనుకోవచ్చు. బట్ సో అది నార్త్ ఇండియా, బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన ఈవెంట్కి జనాలు లక్షలు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్ ఎలా ఉంది, అలాగే పుష్ప క్యారెక్టర్ క్రేజ్ ఎలా ఉంది, పుష్ప మూవీకి ఎంత క్రేజ్ ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అరే ఈ మూవీ 1000 crore బిజినెస్ జరిగింది, ఓన్లీ హిందీలోనే 200 కోట్లు బిజినెస్ చేసింది, ఎందుకు ఇంత బిజినెస్ చేశారన్నారు. బట్ ఈ క్రేజ్ చూసిన తర్వాత మీకు అర్థమైంటుంది. సో 200 కోట్లు కాదు కదా, 500 కోట్లు బిజినెస్ చేసినా కూడా ఈజీగా రాబట్టగలుగుతుంది, అంత క్రేజ్ ఉంది పుష్ప మూవీ పైన. సో పుష్ప ట్రైలర్లో మనకు చాలా అంటే చాలా ఇచ్చారనమాట, చాలా మెటాఫర్స్ ఇచ్చారు, మామూలుగా లేదు. సో ట్రైలరు ఒక సీన్ కూడా ఉంది, ఐ థింక్ ఈ ట్రైలర్లో మందన గారు చనిపోతారు అనిపిస్తుంది. ఆ సీన్నే కొంచెం గ్రేవ్యార్డ్లో ఎర్రచందనం మొక్కలు అక్కడ నిప్పు పెడుతున్నట్టు సీన్ ఉంటుంది. అలాగే పుష్ప గారి డిఫరెంట్ షేడ్స్ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. అల్లు అర్జున్ గారి డిఫరెంట్ షేడ్స్, ఒకసారి జాతర ఫైట్ సీన్ కానీ, లేదంటే పోర్ట్ సీన్లో ఫైట్ సీన్ కానీ, ఇవైతే విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటుగా కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పే డైలాగ్ కానీ అదైతే క్రేజ్ అనిపించింది. అలాగే ఫస్ట్ మూవీలో మనకు పుష్ప అంటే ఫైర్ అనే డైలాగ్ ఎంత పెద్ద క్లిక్ అయిందో, ఇప్పుడు సెకండ్ మూవీకి దాన్ని కొంచెం పొడిగిచ్చారనమాట. ఫైర్ కాదు ఈసారి వైల్డ్ ఫైర్ అని చెప్పారు. సో ఈ డైలాగ్ అయితే గూస్ బంప్స్, మామూలుగా లేదు. సో ఈ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్లో పేపర్లు చినిగిపోతాయి, మామూలుగా ఉండదు. సో పుష్ప మూవీ December 5th రాబోతుంది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్, హైప్ అండ్ క్రేజ్ అయితే ఆకాశాన్ని అంటింది, మామూలుగా లేదు. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మెయిన్గా మనం ట్రైలర్లో కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. సో మనకు KGF 2 చూసుకున్నా కూడా, అలాగే పుష్ప 2 చూసుకున్నా కూడా మెయిన్గా ఎమోషన్స్ అండ్ ఎలివేషన్స్ మీద ఫోకస్ చేశారు. సో ప్రశాంత్ నీల్ గారు కూడా ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, అందుకే నార్త్ ఇండియాలో అంత కనెక్ట్ అయిందనమాట. సో సేమ్ సుకుమార్ గారు కూడా ఇప్పుడు అదే విధంగా ఎక్కువ ఎలివేషన్స్కి అలాగే ఎమోషన్స్కి స్కోప్ ఇచ్చారనమాట. మనకు పుష్ప 1లో చూసుకున్నామంటే మ్యాక్సిమం ఏంటంటే కొంచెం మదర్ సెంటిమెంట్ అండ్ ఫాదర్ మీద ఉన్న సెంటిమెంట్తోనే కొంచెం ఎమోషన్స్ అక్కడక్కడ పండించారు. బట్ దాంతో పోల్చుకుంటే పుష్ప 2లో భారీగా ఉండబోతున్నాయి ఎమోషన్స్, అలాగే ఎలివేషన్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో రష్మిక మందన గారికి అలాగే అర్జున్ గారి అల్లు అర్జున్ మధ్య కొంచెం బాండింగ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అనమాట. వాళ్ళ మధ్య ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేయబోతున్నారు. మనకు ట్రైలర్లోనూ కొన్ని షార్ట్స్ ఉన్నాయన్నమాట, క్రేజీ ఉన్నాయి ఆ షార్ట్స్ అయితే. సో ఐ థింక్ సో రష్మిక గారు చనిపోయినప్పుడు కానీ, అల్లు అర్జున్ గారు చూపించే ఎమోషన్స్ కానీ ఖచ్చితంగా థియేటర్లో అందరూ ఎమోషనల్ అయిపోతారు, అందులో నో డౌట్. నార్త్ ఇండియాలో అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు అన్నమాట కొన్ని సీన్స్కి. సో ఎలివేషన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు, సుకుమార్ గారు ఒక రేంజ్ ఇచ్చారు ఎలివేషన్స్. సో ఆయన మాస్ సినిమా, ఒకసారి రాజమౌళి గారు కూడా అన్నారనమాట, సుకుమార్ గారు త్రివిక్రమ్ గారు మాస్ డైరెక్టర్ అయితే మేమందరం పక్కకి వెళ్ళిపోయినట్టే. సో వాళ్ళు అంతలా మాస్ చేయగలరు. సో ఇప్పుడు ఆ మాస్ ఆయనలో ఉన్న రియల్ మాస్ పుష్ప 2 ట్రైలర్లోనే కనిపిస్తుంది. సో ఈ ట్రైలర్లో ఆయన ఇచ్చే ఎలివేషన్స్కి, క్యారెక్టర్ డిజైనింగ్కి తోపు ఉంది. సో థియేటర్లో అయితే పూనకాలు తప్పదు. December 5th మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి వెళ్ళచ్చు. సో మూవీ పక్కా సాటిస్ఫై చేస్తుంది. సో అందులో నో డౌట్.
పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అండ్ ఫైనల్గా ఈ మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.